హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ది బెస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకలా అంటున్నానంటే ఇప్పటివరకు మనం ఒక 500 ప్రాపర్టీస్ షూట్ చేసాము. దాంట్లో ది బెస్ట్ హౌస్ ఏదంటే ఇదే అని చెప్పొచ్చండి. ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ప్రైమ్ లొకేషన్లో ఉంది, మంచి బడ్జెట్లో ఉంది, ఫుల్లీ ఫర్నిష్డ్ అయి ఉంది. సో ఈ ప్రాపర్టీ నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రాపర్టీ తీసుకోపోయినా సరే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాపర్టీ చూస్తే మీరు 2 days అన్నం తినరండి, ఓ రోజు నిద్ర కూడా పోరు. ఎందుకంటే కళలో కూడా ఇదే ప్రాపర్టీ వస్తుంది. ఈ ప్రాపర్టీ చూస్తే కడుపు నిండుతుంది. అలాంటి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రాపర్టీ ఓనర్ మన సారే అన్నమాట. సార్ని క్లియర్గా 1 by 1 డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ప్లీజ్ 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 ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే మొత్తం చూడండి, అంత బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి. సార్ నమస్కారం. సార్ సార్ ఈ ప్రాపర్టీ ఫస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ఫస్ట్ క్లియర్గా చెప్పండి. గుంటూరు చౌరస్తా అండి. గుంటూరు చౌరస్తా. ఓకే, చూస్తారండి గుంటూరు చౌరస్తాలోనే ఉందండి. మనకు కార్నర్ బిట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే మనకి రోడ్డు ఉందో ఈ రోడ్ వచ్చి మనకు నాగోల్ మెట్రో కనెక్ట్ అవుతుంటుంది. ప్లస్ రైట్ సైడ్ తీసుకుంటే మనకు హైత్నర్ బస్ స్టాండ్కి వెళ్తాం అనమాట. కార్నర్ బిట్లో ఉంది. పక్కకే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఏదైతే ప్రాపర్టీ ముందుందో ఇది 25 feet రోడ్ అన్నమాట. నాగోల్ వచ్చేసి మనకు 100 feet రోడ్ అయితే ఉందన్నమాట. నాగోల్ మెట్రో 10 kilometer డిస్టెన్స్ ఉంది. హైత్నర్ బస్ స్టాండ్ వచ్చి జస్ట్ 2 kilometer డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్? 150 గజాలు అండి. 150 గజాలు. డైమెన్షన్ సార్? 2750. 2750. ఓకే సార్. G+2 పైన పెంట్ హౌస్ ఉంటుంది. పెంట్ హౌస్ కూడా ఉంటుంది. ఓకే, G+2 అండి, పెంట్ హౌస్ ఉంటుంది. ప్రతి ప్రాపర్టీ అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా మనకి ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. కబోర్డ్స్ కానీ ఈవెన్ ఎవ్రీథింగ్ అయితే ఉంటే లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. లిఫ్ట్ కూడా ఉందండి, విత్ లిఫ్ట్ అండి. ఫస్ట్ లోపలికి ఎంటేటప్పుడు ఏదైతే మన గేట్ ఉందో, ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది? ఇది 10 feet గేట్ అండి. 10 feet గేట్ అంటే పెద్ద వెహికల్ అండి. మనకు ఫార్చునర్, ఇనోవా అలాంటి వెహికల్స్ కూడా మంచిగా పైకి వెళ్ళిపోతాయి. ఈజీగా 2 పార్క్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ ప్లాంట్స్ కూడా పెట్టారండి ఆల్రెడీ. ప్లాంట్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే ఏదైతే రైలింగ్ ఉందో కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో అయితే తీసుకున్నారు. కింద కూడా మంచిగా గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. పైకి వెళ్ళడానికి ర్యాంప్ కూడా చూస్తే మంచిగా గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే ఫస్ట్ కనిపించేది మనకు పార్కింగ్ అండి. పార్కింగ్లా 2 cars ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఒక చిన్న కార్ ఉంటే 3 cars కూడా పార్క్ చేసుకోవచ్చు. బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. మనకు పార్కింగ్లో కింద కంప్లీట్ ఏంటంటే గ్రానైటే యూజ్ చేసినారండి. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్, అదేవిధంగా రాఫ్టర్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే యూజ్ చేసినారు. సార్ దీనికి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఫుల్ ఉంటుందండి వాటర్. అవునా? ఇప్పుడు బోర్ ఉందా మనకు? బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. 5000 liters కెపాసిటీ గల ట్యాంక్ అంటే 1 tanker పట్టే కెపాసిటీ గల ఒక సంప్ కూడా తీసుకున్నారు అనమాట. కింద వచ్చేసి మనకు మెయిన్ ఒకటి ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. ఫస్ట్ కింద వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా 1 BHK ఉంటుంది, ఫుల్లీ ఫర్నిష్డ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఏంటంటే ఏవైతే డోర్స్ ఉన్నాయో సార్ ఇండియన్ టేక్ కదా? ఇండియన్ టేక్ బీటీ అండి. ఓకే, చూస్తున్నారు కంప్లీట్ ఇండియన్ టేక్ అనమాట. అదేవిధంగా ఏవైతే మనకు హ్యాండిల్స్ తీసుకున్నారో ఇవి బ్రాస్ తీసుకున్నారు. ఒకసారి మీరు చూడండి, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పొచ్చు అండి. ఫస్ట్ మనం ఎంటర్ గానే హాల్ ఉంటుందన్నమాట. హాల్లో కూడా మనకు టైల్స్ తీసుకుంటే మంచి పెద్ద టైల్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూస్తూ కానీ టీవీ యూనిట్ కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా కంప్లీట్ వుడ్ వర్క్ చేపించినారు. అదేవిధంగా ఈ విధంగా మనకు షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు అనమాట. రెంటర్ పర్పస్ ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూస్తే మీరు అవాక్ కావాల్సిందే. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే విండోస్ మంచిగా 4x4 UPVC విండోస్, మంచిగా గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్. ఈవెన్ మనకు గ్రిల్స్ కూడా చూస్తున్నారండి. ఇలాంటి గ్రిల్స్ మనం ఎప్పుడు చూడలేదు. నార్మల్ గ్రిల్స్ చూస్తాం, ఇవి మంచి గ్రిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇది హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా బాగుంది. హాల్కు పక్కకే మనకు ఒక కిచెన్ ఇచ్చినారు. మంచి ఎల్ షేప్ కిచెన్ అండి. దీంట్లో కూడా కంప్లీట్ కబోర్డ్స్, డ్రాస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఒకసారి చూడండి, కబోర్డ్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కూడా కాకుండా కట్టినారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ప్రాపర్టీ. చూస్తే మీరు వదులుకోరు అన్నమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పక్కకే మనకు ఒక పూజ గది కూడా ఇచ్చినారు. పూజ గది కూడా చాలా లేటెస్ట్గా తీసుకున్నారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ కానీ డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఒక విండో తీసుకున్నారు. దానికి కూడా మనకు ఫోటో ఫ్రేమింగ్ అయితే పెట్టించినారు అనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి.
బెడ్రూమ్ కూడా మనకు పక్కకే ఉంది, అది కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒకటి మనకు వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదండి, దీని కూడా 5 వరకు టైల్స్, 10 feet టైల్స్, ఫాల్ సీలింగ్, విండోస్, షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్. లాక్స్ కూడా అన్ని రౌండ్ లాక్స్ అండి. ఓకే, చూసినా కానీ అన్ని కూడా మంచి కంపెనీ, యూరోపా కంపెనీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒకటి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూస్తే కూడా ఎంత స్పేషియస్ నీట్గా తీసుకున్నారో. కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ అయితే మంచి థీమ్తోని చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. ఎంత బ్యూటిఫుల్గా చూస్తున్నారు కదండి, వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది, చాలా మంచిది. ఇక్కడ మనం బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అన్నమాట, అలా కూడా మనకు కనిపించకుండా ఈ కబోర్డ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ దీంట్లో కూడా మంచి విండో చూస్తున్నాండి, విండో ఇక్కడ కూడా మనం ఏంటంటే పిల్లలు చదువుకోవడానికి లేకపోతే ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవడానికి ఆ విధంగా మనకు విండో ఇచ్చినారు. ఇక్కడ 4x4 విండో అండి, ఇది కూడా ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ప్లస్ ప్రతి రూమ్లో ఏసీ పాయింట్స్ చూడండి, ప్రతి రూమ్లో మనకి ఏసీ పాయింట్స్ ఉంటాయి, మీరు తర్వాత డిస్టర్బ్ చేసుకోకుండా. నెక్స్ట్ దీంట్లో లో రూఫ్ అండి, లో రూఫ్ కూడా మనకు వుడ్ వర్క్ చేయించి ఇచ్చినారు. ప్రతి రూమ్కి ఇలా విధంగా ఆర్చ్ ఉంటుందండి, వుడ్ వర్క్తో మంచి ఆర్చ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది రెంటర్ పర్పస్ అండి. ఇదే అద్భుతంగా ఉందంటే ఇక ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ మాటలు రావండి, అంత బాగా అవుతుంది. ఇక పైకి వెళ్ళడానికి లిఫ్ట్ చూస్తున్నారండి, లిఫ్ట్ కూడా తీసుకున్నారు మంచి, దీని కూడా చుట్టూ మంచిగా గ్రానైట్తో మంచిగా డిజైన్ చేయించినారు. లిఫ్ట్ కూడా మనకి ఏంటంటే ఒక 6 to 8 members వెళ్ళే విధంగా లిఫ్ట్ కూడా పెద్దనే తీసుకున్నారు. నెక్స్ట్ సిలిండర్లు కూడా మనం కింద పెట్టుకునేటట్టే ఇచ్చాను పై. ఓహో, చూస్తున్నా కండి, సిలిండర్స్ మనం పైకి మోసుకెళ్లకుండా బయట అవుట్ ఇచ్చినారండి. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా వీళ్ళు బాగా ఆలోచించారు. ఇక్కడ సిలిండర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒకటి వాష్రూమ్ ఇచ్చినారు, వాష్ ఏరియా అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా 3.5 feet స్టెప్స్ కూడా ఒకసారి ఇది చూడండి ఎంత మంచిగా మెయింటైన్ చేసినారు. మాస్టర్ ఫిల్లర్ అంటారు ఇది మాస్టర్ ఫిల్లర్ అంటారు, మాస్టర్ పిల్లర్. ఓకే, మాస్టర్ పిల్లర్ అట అండి, చాలా అద్భుతంగా తీసుకుని. ఇంతవరకు మనం ఇన్ని ప్రాపర్టీస్ చేసాము బట్ ఇలాంటిది ఎవరు మెయింటైన్ చేయలేదు, ఫస్ట్ సారే పెట్టినారనమాట. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన కూడా స్టెప్స్ చూస్తానండి, 3.5 feet స్టెప్స్ అండి, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఏదైతే మనకు రైలింగ్ ఉందో ఇది కూడా స్టెయిన్లెస్ రైలింగ్ అయితే తీసుకున్నారు, జిందాల్ కంపెనీ అంట. ప్లస్ విండోస్ కూడా చూస్తే మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అన్నమాట. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. బాల్కనీలో ఫస్ట్ మనకు లిఫ్ట్ ఇక్కడికి వస్తుందండి. అన్ని ఫ్లోర్లలో మనం లిఫ్ట్లోనే వెళ్ళొచ్చు అనమాట. ఇక మీకు లొకేషన్ చెప్పాను కదండి, అది కనిపించింది మనకు ఆర్చిడ్ స్కూల్, అది ఆర్చిడ్ స్కూల్ అన్నమాట. ఇది రాఘవేంద్ర మనకు టిఫిన్ సెంటర్ ఉంది, పక్కకే మనకు జూనియర్ కాలేజ్ ఉంది. అదేవిధంగా ఇక కొత్త స్కూల్ కూడా ఇంకోటి కూడా పడుతుందండి, ఇంటర్నేషనల్ స్కూల్సే ఉన్నాయి. ప్లస్ పక్కకే మనకు పెట్రోల్ పంప్ కూడా ఉందన్నమాట. అది వచ్చేసి మన హయత్నగర్ రూట్, ఇది వచ్చేసి మనకు నాగోల్ రూట్ అనమాట. మంచి కార్నర్లో ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి, సింహద్వారం. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట, 100% వాస్తుని కట్టినారండి. ఫస్ట్ ఏంటంటే షూ ర్యాక్ చూస్తున్నా కదా, ఇది వచ్చేసి షూ ర్యాక్ అనమాట. మన షూస్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ కూడా ఇచ్చినారు, మంచిగా ప్లాంట్స్ పెట్టినారు. ఇక్కడ కూడా మనకు రైలింగ్ చూస్తే టఫ్ అండ్ గ్లాస్ స్టీల్ రైలింగ్, చుట్టూ కూడా మంచిగా గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. నెక్స్ట్ ఇది సింహద్వారం అండి, చూస్తున్నా కదా ఎంత గ్రాండ్గా ఉంది, మంచి ఫాల్ సీలింగ్స్తోని, అదేవిధంగా మంచి వుడ్ వర్క్. ఈ డోర్స్ కూడా మనకు 8 feet డోర్స్, 8 feet 2 inches థిక్నెస్ అండి. ఓకే, థిక్నెస్ కూడా 2 inches, చాలా కాస్ట్లీ డోర్స్ అండి. మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది 2 inches థిక్నెస్ అనమాట, అంటే చాలా బందోబస్తుగా ఉంటాయి. ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూస్తున్నా కానీ కంప్లీట్ బ్రాస్ హ్యాండిల్స్ తీసుకున్నారు, ఇవి కూడా కంప్లీట్ బ్రాస్ తీసుకున్నారు. అదేవిధంగా హ్యాంగింగ్స్ చూడండి, మీకు ఇక మన ఏం వర్క్ ఉండదండి, కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని రావడమే. అలాంటి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చినారు, తీసుకోండి. ఇక్కడ ఏదైనా బుద్ధుడు బొమ్మ కానీ ఓకే, చూస్తున్నాండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారండి. అంటే కొందరు వినాయకుని కానీ బుద్ధుని కానీ కొందరు ఆ విధంగా లైక్ చేస్తారు, కృష్ణుని కానీ అలా పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఫస్ట్ ఎంటర్ కానీ హాల్ ఉంటుందన్నమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ కానీ మనకు కనిపించేది టీవీ యూనిట్ చూస్తున్నాం కదండి, పెద్ద టీవీ పెట్టుకోవచ్చు, ఆ విధంగా అయితే తీసుకున్నాడు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కూడా మనకు వుడ్ వర్క్ వచ్చేసింది, చాలా మంచిగా వచ్చిందండి. రాఫ్టర్స్ తీసుకున్నారు వుడ్ వర్క్తో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఇది వచ్చేసి మనకు ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నారు, నార్మల్ లైట్ కూడా తీసుకొని మంచిగా అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ విండో కూడా పెద్ద సైజ్ అండి, చాలా పెద్ద సైజ్ తీసుకున్నారు. దీన్ని కూడా మనకు చూస్తే మంచి చుట్టూ గ్రానైట్ తీసుకున్నారు, మంచి గ్రిల్స్, మెష్ డోర్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకు రోడ్డు కనిపిస్తుందండి, నాగోల్ కనెక్టింగ్ రోడ్ అనమాట. అది 100 feet రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఈ ఏరియాకు స్విగ్గీ, జొమాటో, ఊబర్,
బస్సెస్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోసం బస్సెస్ కూడా ఉన్నాయి. హాల్లో కూడా ఏసీ ఉందండి. హాల్లో కూడా ఏసీ. ఓకే, హాల్లో కూడా ఏసీ పాయింట్ చూస్తాం కానీ ఇంకోటి చూడండి, కింద మనకి ఏంటంటే మనం కర్టన్స్ వేసుకోవడానికి కూడా రాడ్స్ కూడా ఉన్నాయి, కర్టన్ రాడ్స్ కూడా రెడీ చేసినారు. మంచి క్వాలిటీ అండి. క్వాలిటీ గురించి మీకు విషయం చెప్తాను. గోల్డ్ మెడల్ స్విచ్చెస్ వాడినారు. ఒకసారి అక్కడ పైన చూడండి, లెగ్ ర్యాండ్ యూజ్ చేసినారు. బోర్డ్స్ కూడా వచ్చేసి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కట్టినారు. నెక్స్ట్ మనము డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు ఏదైతే ఆర్చ్ ఉందో ఆర్చ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చుట్టూ కూడా మనకి ఏంటంటే మంచిగా డిజైన్ కూడా చేసినారు. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఏమన్నా అంటే టాయ్స్ కానీ డెకరేషన్ ఐటమ్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. వీటికి కూడా మనకు హ్యాంగింగ్ లైట్స్ అదేవిధంగా ప్రొఫైల్ లైట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఆర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ ఈజీ ఒక 6 మెంబర్స్ కూర్చొని మనకు ఫుడ్ తినొచ్చు అనమాట, అంత స్పేషియస్గా తీసుకున్నారు. వుడ్. ఓకే, పైన కూడా ఫాల్ సీలింగ్ చూడండి, వుడ్ ఫాల్ సీలింగ్ అండి. దీంట్లో మనం ఏంటంటే మంచి ఫ్యాన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ చూస్తున్నాం కదా, ఇది కూడా 8 ఫీట్ డోర్ తీసుకున్నారండి. ఇది ఓపెన్ చేస్తే ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ తీసుకున్నారు. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ అదేవిధంగా పక్కకి మనకు డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా 2 ప్రొవిజన్స్ ఇచ్చినారు. మనకి ఇక్కడ కూడా కనిపించేటట్టు ఒక యూపీవీసీ డోర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. బందోబస్తు కట్టినారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. నెక్స్ట్ దీని పక్కకి కిచెన్ లేడీస్కి చాలా ఇష్టమైన కిచెన్ కదండి. కిచెన్ కూడా బ్యూటిఫుల్గా మంచిగా యూ షేప్ కిచెన్ తీసుకున్నారండి. కబోర్డ్స్ కూడా మంచి థీమ్, అంటే వైట్ అండ్ గ్రే కలర్లో మంచి థీమ్తోనైతే కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. పైన కూడా చూస్తే మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో నవేడేస్ అంటే గ్లాస్ షెల్ఫ్స్ వస్తున్నాయి, వాటిని కూడా కాంప్రమైజ్ కాకుండా వాటిని కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్స్, అంటే మనకు ఇక్కడ మనం ఏమైనా గ్రైండ్ చేసుకోవడానికి లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టుకోవడానికి జ్యూసర్ పెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ స్విచెస్ కూడా తీసుకోవడం జరిగింది. పైన కూడా కబోర్డ్స్ తీసుకున్నారండి, చుట్టూ కూడా కబోర్డ్స్ తీసుకున్నారు. సిలిండర్ పెడితే ఇక్కడ మనం కింద మనం సిలిండర్ పాయింట్ చూసాం కదండి, డైరెక్ట్ ఇక్కడ కనెక్షన్ వచ్చింది. ఇక్కడ మన కింద సిలిండర్ పెట్టేసేసుకొని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. సేఫ్టీ పర్పస్ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. నెక్స్ట్ దీంట్లో కూడా విండో చూస్తే మంచి పెద్ద విండో. ఇక మనకు వాష్ బేషన్ చూస్తే స్టెయిన్లెస్ స్టీల్తోని పెద్ద వాష్ బేషన్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక మనకు పూజ గది అండి. పూజ గది చూస్తున్నా కానీ మంచి పూజ గది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నా కదా, ఇది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కూడా చాలా మంచి తీసుకొని దీంట్లో విండో కానీ మంచిగా డోర్స్ కానీ గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ చాలా అద్భుతంగా తీసుకున్నారండి. ఈవెన్ డోర్స్ చూడండి మంచిగా వినాయకుని థీమ్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్రూమ్స్కి వెళ్దాం. బెడ్రూమ్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒకటి మనకు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చినారనమాట. ఇది కూడా మంచిగా మనకు ప్రొఫైల్ లైట్స్, ఇక్కడ కూడా పైన మన కబోర్డ్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. కింద కూడా కబోర్డ్స్ అండి, చూస్తున్నాం కదా. ఇక్కడ మనం ఏమైనా పెట్టుకొని హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి లేకపోతే థింగ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఏరియాలో దీన్ని రెంట్కి ఇచ్చుకుంటేనే ఈజీగా 20,000 25,000 రెంట్స్ వస్తాయన్నమాట. అంత అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనిలో ఫస్ట్ కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ కూడా మనకు చాలా అందంగా అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తాం కదండి, కబోర్డ్స్ ఉంటుంది, పక్కకే మనకు బీరువా ప్రొవిజన్ ఉంటుంది, పైన నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఏమైనా వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక విండో కూడా తీసుకున్నారు, మనకు డోర్ కర్టన్స్ కూడా తీసుకున్నారు. విండోస్ చూస్తున్నాం కదండి, మనకి ఏంటంటే మెయిన్ సిటీలో సఫర్ అయ్యేది వెంటిలేషన్. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు. పక్కకి మనకు డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలా ఓపెన్ చేస్తే మనం ఇక్కడ థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కింద కూడా కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత స్పేషియస్గా ఉంటుంది తెలుసా అండి. 10 ఫీట్ వరకు టైల్స్ ఎవరు పెట్టారండి, వీళ్ళు 10 ఫీట్ వరకు టైల్స్ పెట్టినారు. మంచిగా మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి విండో ఇచ్చినారు. అదేవిధంగా చుట్టూ టైల్స్, ఇక్కడ గ్రానైట్ అయితే తీసుకున్నారు. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ చూస్తే మంచి ఫాల్ సీలింగ్. ఇక మనకు డోర్స్ లాక్ సిస్టమ్, ప్రతి డోర్కు లాక్ సిస్టమ్. ఇది కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ అయితే తీసుకున్నారు. ఏదైతే కమోడ్కి వచ్చినాయో కంప్లీట్గా వాల్కే వస్తాయండి. ఆ విధంగా లేటెస్ట్ మనం హోటల్స్లలో చూస్తాం ఇలాంటివి లగ్జరీస్గా. ఇప్పుడు ఈ హౌస్కి అలాంటివి పెట్టాడనమాట. నెక్స్ట్ డోర్స్ ప్రతి రూమ్కి చూసినా కానీ 8 ఫీట్ డోర్స్ ఉంటే ఒక థీమ్ ఉంటుంది అనమాట. ఈవెన్ హ్యాండిల్స్ కూడా మంచి కంపెనీ బ్రాస్ తీసుకున్నారు. పైన లో రూఫ్ చూసినా కానీ లో రూఫ్ కూడా వుడ్ వర్క్ చేపిస్తున్నారు. కొందరు హైట్ ఉండరు కదండి, ప్రాబ్లం లేకుండా 2 ఫీట్కి తీసుకోవడం జరిగింది అనమాట. ప్రతి రూమ్లో అలానే ఉందండి, ఒక రూమ్లో అని కాదు, ప్రతి రూమ్లో అలానే లేటెస్ట్గా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా సేమ్ అదే మెయింటైన్ చేశారు. పై వరకు మనకు టైల్స్ కానీ
లో రూఫ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే దీంట్లో కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మంచి విండోస్ చూస్తున్నాండి, లెఫ్ట్ టు రైట్ విండోస్, మంచిగా విండోస్ పైన కూడా చూస్తే మనకు ప్రతి రూమ్లో ఏసీ పాయింట్, అదేవిధంగా డోర్ కర్టన్స్కి, ప్లస్ పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్ అండి. స్టడీ టేబుల్ ఇక్కడ కూడా వాళ్ళు ఏమైనా పెన్సిల్స్, బుక్స్ కానీ పెన్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా వాళ్ళకు ఇవి కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చినారు. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా యూజ్ చేయడం జరిగింది మంచిగా. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్. నెక్స్ట్ ఈ కబోర్డ్స్ చూడండి. ఈ కబోర్డ్స్ కూడా మంచిగా అయితే తీసుకున్నారు. పిల్లలకి ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒకసారి చూపిస్తాను మీకు. ఈ విధంగా కబోర్డ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. చూస్తున్నాండి, ఇక్కడ బీరువా పెట్టుకొని ఈ ప్రొవిజన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా పిల్లలకి ఏంటంటే మనకు ఒక బాల్కనీ కూడా వస్తుందండి. బాల్కనీ కూడా మీకు చూపిస్తాను. ఇది బాల్కనీ అన్నమాట. చూస్తున్నాండి ఎంత బాగుందో బాల్కనీ. బాల్కనీ కూడా వుడ్ టైప్ టైల్స్ తీసుకున్నారు. మంచి ఇక్కడ కూడా గ్రిల్స్ ఎవ్రీథింగ్ పెట్టినారు. చుట్టూ కాలనీ చూస్తున్నాండి. ఇదంతా మనకు శ్రీనివాస కాలనీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, చాలా అద్భుతంగా అయితే ప్రాపర్టీ ఉందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు బాల్కనీ కూడా మంచిగా రాఫ్టర్తో ఫాల్ సీలింగ్, ఈ విధంగా మంచి డిజైన్స్ చూస్తున్నాండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనము పైకి వెళ్దామండి. పైకి వెళ్తే పైన కూడా సేమ్ 2 BHK ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా కబోర్డ్స్ కానీ ఈవెన్ బెడ్స్ కూడా ఉంటాయండి పైన. అది కూడా చూడాల్సిందే, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అన్నమాట. రండి ఒకసారి. పైకి వెళ్ళడానికి కూడా సేమ్ అండి, స్టెప్స్ తీసుకున్నారు. లేదంటే లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. దీన్ని రెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు రెంట్ కాకుండా మీరు ఓన్ కూడా ఉండొచ్చు. ఆ విధంగా దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇవే 3.5 feet స్టెప్స్, మంచిగా విండోస్, స్టీల్ రైలింగ్, సేమ్ కింద నుంచి పై వరకు ఒకటే మెయింటైన్ చేశారు. మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్, ఇక్కడ వరకు లిఫ్ట్ వస్తుందన్నమాట. ఒకసారి మీకు కాలనీ చూపిస్తానండి. ఆర్చిడ్ స్కూల్ కనిపిస్తుంది కదా, రాఘవేంద్ర హోటల్, ప్లస్ ఇది వచ్చేసి మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి పెట్రోల్ పంప్ అండి. పెట్రోల్ పంప్ బ్యాక్ సైడే ఉంది. ఇక్కడ మనకు జూనియర్ కాలేజెస్, హాస్టల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇంకోటి న్యూ స్కూల్ కూడా పక్కకే పడుతుందండి. ఇది వచ్చేసి మనకు జూనియర్ కాలేజ్ అన్నమాట. నియర్ బై మనకు నారాయణ, అదేవిధంగా చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. పక్కకైతే ఆర్చిడ్ పక్కకే ఉందన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ సింహద్వారం, యాజ్ యూజువల్ సేమ్ అండి. మంచి షూ ట్రాక్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో కూడా మంచిగా పెద్ద విండో, ఏసీ పాయింట్స్, మంచి ఫాల్ సీలింగ్స్, అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే ఆర్చ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. పక్కకే మనకు ఒక వాష్ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో పూజ గది ఇంకా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను అదే మీకు. చూస్తానండి, దీంట్లో మంచిగా రాఫ్టర్స్తోని చాలా బ్యూటిఫుల్గా చేసినారండి. ఇక్కడ కూడా మనకు దేవుని పెట్టుకోవచ్చు. కింద కూడా మనకు కబోర్డ్స్ ఎవరికి ఇచ్చినారు. ఏదైతే డోర్ ఉందో ఈ డోర్ వచ్చేసి మనకు టఫ్ అండ్ గ్లాస్తో తీసుకున్నారు. నెక్స్ట్ యూ షేప్ మంచిగా కిచెన్, సేమ్ కింద కూడా కబోర్డ్స్, పైన షెల్ఫ్స్, డ్రాస్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. మంచి ఇక్కడ కూడా విండో తీసుకున్నారండి. ఇక్కడ కూడా సేమ్ హ్యాంగింగ్స్ కానీ ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ నుంచి ముందుకు వెళ్ళిపోతే మనకి ఇదే సేమ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలా ప్రొవిజన్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మనకు వచ్చేసి బెడ్స్ వచ్చినాయండి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దీంట్లో కూడా మనకు స్టోరేజ్ ఇచ్చినారు. స్టోరేజ్ కోసము ఈ విధంగా అయితే ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. ఒక థీమ్ అండి, వైట్ అండ్ గ్రే కలర్ మంచి థీమ్తో అయితే కబోర్డ్స్ తీసుకున్నారు. కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా, వీటిలో కూడా మనకి ఏంటంటే ఏమైనా పెట్టి లాక్ చేసుకోవడానికి ఈ విధంగా మనకు ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇచ్చినారండి. ఎక్కడ స్పేస్ దొరికితే ఆ విధంగా, ఎక్కడ స్పేస్ను వేస్ట్ చేయకుండా మనం ఈవెన్ ఇక్కడ కూడా మన బెడ్ పక్క ఏంటంటే ల్యాంప్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. స్విచ్ బోర్డ్స్ ఇచ్చినారు. చుట్టూ కూడా రాఫ్టర్స్ చూడండి, మంచిగా రాఫ్టర్స్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వర్క్ చేసుకోవడానికి లేకపోతే రెడీ కావడానికి విండోస్ ఇచ్చినారు. పైన కూడా కబోర్డ్స్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ చూస్తే ఫాల్ సీలింగ్ కూడా మంచి లేటెస్ట్గా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే టీవీ యూనిట్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా టీవీ యూనిట్ కూడా తీసుకున్నారు అనమాట. బెడ్ మీద పడుకొని ప్రశాంతంగా టీవీ చూడొచ్చు. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చినారు. మంచి డ్రెస్సింగ్ ఏరియా అండి. పక్కకే మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. 10 feet టైల్స్, మనకు విండో, పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్. ఇక్కడ చూస్తే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్నమాట. ప్రతి డోర్ ఈజీగా 8 feet అయితే ఉంటాయి. సేమ్ థీమ్ను ఫాలో అయినారు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనకు బెడ్స్ ఉంటాయి. అదేవిధంగా స్టడీ టేబుల్ ఉందండి. స్టడీ టేబుల్ పైన షెల్ఫ్స్, ర్యాక్స్, ఇట్స్ కూడా కబోర్డు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక బాల్కనీ తీసుకున్నారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ మనకు మంచిగా కనిపిస్తుందండి. చుట్టూ గ్రీనరీ ఉంటుంది.
ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సిటీకి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక పైన ఒకటి పెండింగ్ ఉందండి, అది చూశాక మనం ప్రైస్ అయితే క్లియర్గా చెప్పిద్దాం రండి. పెంట్ హౌస్ కూడా మనకి ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ ఉందండి, అది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. పైకి వెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే స్టెప్స్ మంచిగా 2.5 feet స్టెప్స్ తీసుకోవడం జరిగిందండి. ఇదే రీలింగ్ కంటిన్యూ చేశారు, మంచిగా వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మనకు విండోస్ తీసుకున్నారు. మనకు వర్షం పడితే ప్రాబ్లం లేకుండా కూడా మనకు హెడ్ రూమ్ కూడా ఉందండి. హెడ్ రూమ్ కూడా చూసుకుని లైటింగ్ ఏ విధంగా పెట్టించినారో చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మనకు 5th floor వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మంచి ఐరన్తోని గ్రిల్స్ చేపించినారు. నెక్స్ట్ లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుందండి, 3rd floor వరకు లిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము పైకి వచ్చామండి, పైన లాన్ ఎంత బాగుందో చూస్తున్నా కానీ స్పేషియస్ బాల్కనీ అండి. ఇక్కడ కూడా మంచిగా వుడ్ థీమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మన కింద ఏసీలు పెట్టుకుంటే పైకి మనము అవుట్ ఇచ్చుకోవచ్చు అనమాట, ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. పైకి వెళ్ళడానికి కూడా మనకు మంచి స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు మంచిగా చూస్తే ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పెద్ద డోర్స్ అండి, డోర్స్ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి డోర్స్ తీసుకున్నారు. ఇవి కూడా 6 feet డోర్స్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. దీంట్లో కూడా మంచిగా స్పేషియస్ హాల్ ఉంటుంది, అదేవిధంగా మంచిగా టీవీ యూనిట్ ఉంటుంది, చుట్టూ రాఫ్టర్స్, పైన మంచి ఫాల్ సీలింగ్. ఇక్కడ వచ్చేసి మంచిగా 4x4 విండో తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు గ్లాసెస్తో మంచి షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. పక్కకే చూస్తే మంచి పూజ గది అండి, పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు, చూస్తున్నాం కదా. అదేవిధంగా నెక్స్ట్ కిచెన్ కూడా యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా కబోర్డ్స్ కానీ అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ కానీ పైన కూడా మనకు డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నాను. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఈజీ 8 to 10 రెంట్స్ వస్తాయి. నెక్స్ట్ మనము వెళ్ళడానికి ఏవైతే మనకి మెయిన్ ఉన్నాయో ప్రతి దానికి ఆర్చ్ ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్, దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇది బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా కబోర్డ్స్, అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా విండోస్, ఏసీ పాయింట్స్. ప్రాపర్టీ చూసారు కదండి. ఒకసారి పైకి కూడా వెళ్దాం, పైకి కూడా వెళ్ళి చుట్టూ లొకేషన్ చూపిస్తాను మీకు. అంత సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. చూసి పైన మీకైతే రేట్ అయితే రివీల్ చేస్తానండి. మంచి లొకేషన్ అండి, కుంట్లూరు చౌరస్తాలో ప్రాపర్టీ ఉంది. హైత్నర్ బస్ స్టాండ్ నుంచి మనకు జస్ట్ 2 kilometers, నాగోల్ మెట్రో నుంచి జస్ట్ 10 kilometer డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీద క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఎంటర్గానే మనకు వాటర్ ట్యాంక్స్ కనిపిస్తాయి. 2 water tanks ఉన్నాయండి. ఇవి కూడా ఆశీర్వాద్ గోల్డ్ అండి. ట్యాంక్స్లో నెంబర్ 1 బ్రాండ్ ఏదంటే ఆశీర్వాద్ గోల్డ్ తీసుకున్నారు. ఇవి కూడా మనకు 1500 liters 2 tanks ఉన్నాయి. 2 tanks అంటే మనకు 3000 liters వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చినారనమాట. నెక్స్ట్ మనము క్లాత్ సారీస్ కూడా ఈవెన్ స్టీల్ రాడ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. వాస్తు ప్రకారం కట్టినారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మనకు కంప్లీట్ టెఫ్రన్ గ్లాస్తోని స్టీల్ రైలింగ్తో తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ రూమ్ ఇక్కడ వరకు అయితే రావడం జరుగుతుంది. లొకేషన్ గురించి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చేసి మనకు కుంట్లూరు చౌరస్తా అండి. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అంటే మనకి ఇది వచ్చేసి కుంట్లూరు చౌరస్తా అనమాట. కరెక్ట్ చౌరస్తాలో ఉన్నాం. ఈ పెట్రోల్ పంప్ చూస్తే కానీ ప్రతి ఒక్కరు కుంట్లూరు చౌరస్తాకు వస్తే పెట్రోల్ పంప్ కనిపిస్తుంది. పక్కకి ఒక స్కూల్ ఉంది. ఇది చూస్తే ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇప్పుడు కొత్తది కూడా ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు. అదేవిధంగా పక్కకి జూనియర్ కాలేజ్ కూడా ఉందండి. అదేవిధంగా బస్ స్టాండ్ అయితే ఈ చౌరస్తాలో ఉండే బస్ స్టాండ్ కూడా ఉంది. అదేవిధంగా సినిమా థియేటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ORR కూడా చాలా దగ్గరలో ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి హయత్నగర్ కుంటూరులో ఉంది, శ్రీనివాస నగర్లో ఉందన్నమాట. ప్రాపర్టీ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే ఏం కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ. అంటే స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మనకు గోల్డ్ మెడల్ యూజ్ చేసినారు. ఈవెన్ వైరింగ్ వచ్చేసి ఫెనోలెక్స్ యూజ్ చేసినారు. సార్ సిమెంట్ ఏది యూజ్ చేసినాం సార్ మనం? కేసీపీ వాళ్ళకు. ఓకే, దీనికి వచ్చి ఆల్ట్రాటెక్ స్లాబ్లు కేసాం. ఓకే, ఆల్ట్రాటెక్ స్లాబ్. ఓకే, స్టీల్ ఏది యూజ్ చేసినాం మనం? స్టీల్ వచ్చేసి జైరాజ్ యూజ్ చేస్తాం. చూసామండి, ప్రతి ఒక్కరికి తెలిసిన బ్రాండ్స్ అండి. ఇవి మార్కెట్లో మంచిగా మూవ్మెంట్ అయ్యేటి అన్నట్టు. ఎందుకంటే మంచి క్వాలిటీవి ఒక ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇవే క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు ప్రతి రూమ్లో ఏంటంటే కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారండి. మనకు హైట్ తీసుకుంటే 8 feet డోర్స్ ఉంటాయి, కబోర్డ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ ఎంత పోతుంది సార్? స్క్వేర్ మినిమం 60,000 ఉంటుంది, 60-70 మధ్యలో చూస్తానండి. పర్ స్క్వేర్ వచ్చి ఏరియాలో 60 to 70,000 అయితే పోతుందన్నమాట. ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ G+2, అదేవిధంగా పైన పెంట్ హౌస్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనకు మెయిన్ డోర్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటాయన్నమాట.
ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకుందాం, ప్రైస్ డీటెయిల్ కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రాపర్టీ కాస్ట్ ఎంత చెప్తున్నారు? 2,50,00,000. 2,50,00,000 అంటే 2,50,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ వస్తే ఏమైనా నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, మంచి నెగోషియబుల్ కూడా ఉంటుందంట. సారే ఉన్నారండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. సార్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, సార్ని కన్సల్ట్ కాండి. ఈ అద్భుతమైన ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. రియల్గా చెప్తున్నాను, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ప్రాపర్టీ కొందామని అనుకుంటే మళ్ళీ కంపల్సరీ ప్రాపర్టీ షేర్ చేయండి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఓనర్ ఉండగా రెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేదా ఓనరే ఉండొచ్చు. రెంట్స్తో కూడా మనకు సగం ఈఎంఐ కూడా పోతుందన్నమాట. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుందట అండి. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా స్క్రీన్ మీద నెంబర్ సార్ కాల్ చేసి లొకేషన్కి వచ్చి ప్రాపర్టీ మీరు తీసుకోకుండా సరే ఒకసారి వచ్చి చూడండి. చూస్తే మీరు డబ్బులు లేకున్నా అప్పు చేసుకుంటారనమాట. అలాంటి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.